నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూలై మాసం ఆషాఢ మాసం తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు? ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు వీళ్ళు తీసుకుంటే బాగుంటుంది? సో మనకి తులారాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చాలా న్యూట్రల్గా తటస్థంగా ఉంటుందండి. పెద్ద పెద్ద పాజిటివ్ న్యూస్లు వచ్చేసి ఇదేం మోదంగా ఉండదు, అలానే నెగిటివ్ న్యూస్లు వచ్చి కూడా వచ్చేది ఏముండదు. అంటే అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా లేవు, ప్రతికూలమైన పరిస్థితులు కూడా వీళ్ళకి ఎక్కువగా లేవండి. ఒక సాధారణంగా వెళ్ళిపోతూ కొంచెం పాజిటివ్ సైడ్ ఉంటుంది అని మనం అనుకోవాలి. అంటే ఒక సాదాసీదాగా నార్మల్గా వెళ్ళిపోయి ఒక చాలా బ్యాలెన్స్డ్గా ఉండే మంత్ జూలై మంత్ వీళ్ళకని మనం చెప్పుకోవాలి. అందులోనూ మనకి జూలై మంత్ కనుక చూసుకుంటే ఇందులో ఆషాఢ మాసం, ఆషాఢ గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఉన్నాయండి. ఇది 26 జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నా 4th వరకు ఉంటాయి. కాబట్టి ఎవరైనా కనుక కోర్టు కేసులు ఉన్నా, భూమి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే అగ్రికల్చరల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా కనుక వాళ్ళు ఫేస్ చేస్తుంటే ఈ నవరాత్రులు కనుక జరుపుకుంటే చాలా చక్కగా వాళ్ళకి అనుకున్న వృద్ధితో పాటు సమస్యల నుంచి బయటపడిపోతారు. తర్వాత వీళ్ళకి గురు పూర్ణిమ ఉందండి. జూలై 10th గురు గ్రహం యొక్క దోషాలు ఎవరికైనా కానీ పోవాలన్నా, లేకుంటే ఎడ్యుకేషన్లో బాగా రాణించాలన్నా కానీ గురు పూర్ణిమని చక్కగా కనుక జరుపుకుంటే, గురువు ఆశీర్వాదం కనుక తీసుకుంటే ఇలా బాగా కలిసి వస్తుంది. అలానే నాగపంచమి ఉందండి. ఎవరికైనా పిల్లల విషయంలో పిల్లలు కనుక ప్రాబ్లం కనుక అనుకుంటే నాగుల పంచమి ఆ రోజు కనుక జరుపుకుంటే వీళ్ళకి చాలా చక్కగా బాగుండేసి అనుకున్న విధంగా సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇది ఇప్పుడు మనం చెప్పటం కాదు, ఈ సనాతన ధర్మం అంటే చూడండి, అనాదిగా అందరూ చేస్తూ ఉండి ఎన్నో జనరేషన్లు వాళ్ళ యొక్క బాధలన్నీ పోగొట్టుకొని చక్కగా వృద్ధి చెందిన సంబంధించిన మంచి మంచి రోజులన్నీ ఈ జూలై మంత్లో ఉన్నాయండి. మనం తులారాశి కనుక చూసుకుంటే ఇందులో చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా మనకి తులారాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే అన్న ఈ లెటర్స్ అంతా కూడా మనకి ఈ తులారాశిలో ఉంటారు. మనం ఇందులో కనుక చూసుకుంటేనండి సూర్యుడు ఒక్కళ్ళే చేంజెస్ ఉన్నాయండి. కర్కాటక రాశిలో మారి ఉన్నారు. మిగతా గ్రహాల్లో పెద్ద చేంజెస్ ఏమీ లేదు. రెండోది చాలా యోగ్యతనిచ్చే గ్రహాలన్నిటికీ గోచార వేద ఉంది. అంటే వీళ్ళు మంచి మంచి రిజల్ట్స్ని ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవ్వరు వేరే గ్రహాల నుంచి. అలానే చెడు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వరు. ఏదైనా కనుక ఇబ్బంది పడి ఉంటే ఒక రాహు వల్ల, సూర్యుడు వల్ల మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాహు వీళ్ళకి 5th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి జనరల్గా చెడు అలవాట్లకి లోబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే దుబారా ఖర్చులు, అనవసరంగా గ్యాంబ్లింగ్ చేయటము, వాళ్ళంటే ఈజీ మనీ సంపాదించాలనే భావన అలా కాదు, జస్ట్ అలా క్యాజువల్గా వెళ్ళిపోతారు. ఈ ఫ్రెండ్స్తో కలిసి ప్యాకింగ్, ఈ కార్డ్స్ ఆ కార్డ్స్ లాంటి వీళ్ళతో వాళ్ళతో తిరగటం, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసుకుంటూ ఉండాలన్న ఆలోచన వస్తుందండి. దుర్బుద్ధి, లేజినెస్, సోమర్తనం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5th హౌస్లో రాహు ఉండటం వల్ల శోకానికి దారితీస్తుందని చెప్తుంటారు. అయితే ఇంకొంచెం బాగా యాక్టివ్గా ఉండే గ్రహం వీళ్ళకి సపోర్ట్ చేసిందంటే ఏమంటే సూర్యుడికి 10th హౌస్లో ఉన్నారనమాట. 10th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ప్రొఫెషన్ మ్యాటర్స్లో వీళ్ళకి చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది అని మనం గమనించుకోవాలి. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, గ్రహం వైజ్ కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు 10th హౌస్లో ఉంటే 4th హౌస్ నుంచి చూడటం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ 10th హౌస్లో సూర్యుడు విపరీతమైన యోగ్యతను ఇస్తాడు. మన మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే, అర్ధసిద్ధి, స్వదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన, సల్లాపో, సుసౌఖ్యం దశమే రవి అని చెప్తారు. 10వ ఇంట్లో రవి ఉంటే వీళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి గేమ్ చేంజర్. ఈ మంత్ అంతా డైనమిక్గా ఉండడానికి ఒకే ఒక ప్లానెట్ బాగా హెల్ప్ చేసేది ఎవరంటే సూర్యుడు. వీళ్ళకి ఏమవుతుందంట, అర్ధసిద్ధి, అనుకున్న విధంగా డబ్బులు వీళ్ళకి వస్తాయి. సదా ఆరోగ్యం చాలా బాగుంటుంది. బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసేసి రాజదర్శన సల్లాపో, వీళ్ళ పై అఫీషియల్స్ని కలిసి వీళ్ళతో చక్కగా మాట్లాడి వీళ్ళకి కావాల్సిన ఆ విషయాలన్నిటి వాళ్ళతో డిస్కస్ చేసి వీళ్ళకి కావాల్సినవి సాధించుకుంటారు. గవర్నమెంట్ అఫీషియల్తో కానివ్వండి, బిజినెస్ పీపుల్తో కానివ్వండి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ టాక్ ఉంటుంది. చక్కగా అన్ని సాధించుకుంటారు. తర్వాత సుసౌఖ్యం, చాలా ప్రొఫెషన్ మ్యాటర్స్లో చాలా సౌఖ్యంగా ఉంటారు అనేది ఇది మనకు ఒక సంస్కృతంలో చెప్పబోయింది. అదే 4వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళు ఇంటికి సంబంధించిన విషయాల్లో వాళ్ళ సౌఖ్యాన్ని కోల్పోతారు. అంటే ఇంట్లో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉండటం కానివ్వండి, ఇంట్లో వాళ్ళకి బెడ్రూమ్ లేదంటే ఇలా సోఫా సెట్లు ఎక్కడో ఒక చోట వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేవన్నీ ఇబ్బంది పడిపోయేసి కొంచెం అనీజీగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి 11వ ఇంట్లో
అగైన్ కుజుడు ఉండటంతో కేతు కూడా ఉన్నారండి. కుజుడు కేతు కాంబినేషన్ మంచిది కాదు, కానీ తులారాశి వాళ్ళకి కలిసి వస్తుంది. అది వీళ్ళకి ఏ విధంగా కలిసి వస్తుందంటే, ఒకటి ఆరోగ్యం అర్ధలాభచ్చ సంతోషం వస్త్రలాభకృత్ అంటారు. అంతేకాకుండా యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశి గతే కుజే అని మనకు చెప్తా ఉంటారు. అంటే ఏకాదశిలో ఉండటం వల్ల ధైర్యంగా ఉంటారంట. ఏదైనా పని అనుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది. యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే అందులో వీళ్ళ యొక్క ఎఫర్ట్స్కి అనుగుణంగా రిజల్ట్ ఉంటుంది అని మనకి శాస్త్రాల్లో వివరించబడింది. కేతు కూడా 11th హౌస్లో ఉండటంతో ఏదో ఒక విధంగా కావాల్సిన అయితే సంపాదించుకుంటారు. ఒకటే ఒక ప్రికాషన్ ఏమంటే, వీళ్ళకి దొంగతనాలు జరిగి వీళ్ళ డబ్బును దోచుకొని పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయంలో వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 7వ ఇంట్లో అగైన్ శుక్రుడు ఉండటం వల్ల, శుక్రుడు 7వ ఇంట్లో వీళ్ళకి తెలిసిన వాళ్ళు, బంధువులు సింహంలాగా గాండ్రేస్తారంట వీళ్ళ మీద. అదొక ఒక సామెత చెప్తూ ఉంటారు జ్యోతిష శాస్త్రంలో. 7వ ఇంట్లో ఉండటం వల్ల స్త్రీ జాడ్యం లేడీస్ తోటి, అదే స్త్రీలైతే జెంట్స్ తోటి ఎక్కువగా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కోపంగా ఉంటారు, భీతిగా భయంగా ఉంటారు. తర్వాత స్త్రీ మేహరోగాది అని చెప్తుంటారు. అంటే ఏమంటే మనకి టీబీ, మనకి బీపీ, షుగర్లు ఇలాంటి వాటితో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ లవ్, రొమాన్స్, ప్లేజర్ ఇలాంటి విషయాల్లో చాలా చక్కగా లవ్ వాళ్ళంతా బాగుంటారని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవి మేజర్ గ్రహాలకి కనుక చూసుకుంటే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది, డైనమిక్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. గురుగారు, ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, పర్టికులర్గా వాళ్ళకి ఎలా ఉంటుంది? నక్షత్రం వైజ్ రిపోర్ట్ మనకు అంగగోచారం మనకు కాన్సెప్ట్ ఉందండి. ఇది కూడా మనకి మహర్షులు ఇచ్చారు. దీని ప్రకారం నక్షత్రం చూసుకుంటే చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. చిత్తా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి దేహ పీడనం, అంటే శరీరం వీళ్ళకి బాధ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్షేమంగా ఉంటారు. ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. పరవాసము, ఫారిన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వస్త్రలాభాన్ని చూపిస్తూ ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంది. పరవాసము, వీళ్ళు ఇక్కడ ఉన్న ప్లేస్లో కాకుండా దూరం వెళ్ళి ఎక్కడన్నా సెటిల్ అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి అగైన్ దేహ పీడనము, రోగము 2 చూపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో. విశాఖ నక్షత్రం వాళ్ళకి క్షేమప్రదంగా ఉంటారు. పరవాసము, ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అది వీళ్ళకి దేహ పీడనము, దరిద్రము, రోగము చూపిస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. ఏదైనా రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి శరీరాన్ని వీళ్ళకి బాధించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నిటితో పాటు చిత్తా నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా ధననాశనం చూపిస్తుంది. జూలై 23 తర్వాత 30th, ఇది డేట్ నోట్ చేసుకోండి. ధననాశనం చూపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రకారంగా చూసుకుంటే డైనమిక్గా ఉండి అక్కడక్కడ ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అంతా బాగుందని మనం తెలుసుకోవచ్చు. గురుగారు, ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం అంటారు? వీళ్ళకి అన్నిట్లో కనుక చూసుకుంటేనండి, మనం బ్రాడ్గా దేహ పీడనము, హెల్త్ చూపిస్తుంది వీళ్ళకి బాగా. వీళ్ళు అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము కానీ హోమం కానీ చేసుకోవాలండి. హెల్దీగా ఉంటారు. అలానే ఆయుష సూక్తం అని ఉంటుందండి, దీన్ని కూడాను ఎప్పుడు చాంట్ చేయించుకోవాలి. ఇది వేద మంత్రం కాబట్టి ఆ మంత్రం వచ్చిన వాళ్ళు ప్రాపర్గా నేర్చుకున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత జపం చేయించుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళ యొక్క అగైన్ ఇంటెన్సిటీని బట్టి అనమాట. అంటే వ్యక్తిగత జాతకం చూస్తే మనకు తెలిసిపోతూ ఉంటుంది. చూసుకుంటే వీటికి దేహానికి సంబంధించిన ఇవన్నీ దేవీ కవచం చదువుకున్నా కానీ వాళ్ళు చదువుకున్న దుర్గా కవచం చదువుకున్నా కానీ చాలా బాగుంటారు. అది వీళ్ళకి పరవాసం కూడా చూపిస్తుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు కనుక దర్శిస్తే చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి చాలామంది ప్రొఫెషన్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అండి, మన్యు పాశుపత అభిషేకం చేసుకున్నా, జయ పాశుపత అభిషేకం చేసుకున్నా కానీ వీటితో పాటు వీళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రము లేదంటే సూర్య అష్టకం అని ఉంటుందండి. ఇవి రెగ్యులర్గా చదువుతూ ఉంటే ఈ ప్రొఫెషన్ మ్యాటర్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా ఈ జూలై మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.